సో పైసల యుగం నడుస్తా ఉంది. పైసలు 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 పైసలు. కనీసం ఈ యొక్క ప్రచార కార్యక్రమాలకు కూడా ఎంతో కొంత మీకు ఇబ్బంది ఉండొచ్చేమో అని చాలా మంది మేము ఇంటర్నల్ గా తెలిసినటువంటి సందర్భం. అసలు ఎట్లా నడుస్తుంది సార్ మీ ప్రచారం ఈ నెల రోజుల పాటు? కనీసం ఇప్పుడు మీరు ఉన్నటువంటి మెదక్ నుంచి ఆసిఫాబాద్ సిర్పూర్ పోవాలంటే దాదాపు 350-400 కిలోమీటర్లు. ఈ యొక్క ప్రయాణం ఎట్లా జరుగుతా ఉంది? అంటే ఆర్గనైజేషన్స్ నిర్ణయం తీసుకున్న తర్వాత పైసలు అనేది పెద్దగా ఏం అవసరం పడదు. నాకు నేనుగా ఒక పెట్టుబడిదారుగా వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందనంటే నేను పెడితే సంఘం కదులుతుంది, కానీ నా పరిస్థితి అట్లా కాదు. నన్ను సంఘాలు నిలబెట్టాయి. అందుకని వాళ్ళ కింది కమిటీలంతా కూడా చందాలు వాళ్ళు వేసుకొని బైకులు కార్లకు సంబంధించి ఈ మధ్యకాలంలో అందరికీ కార్లు వచ్చేసినాయి. ఒక పెట్రోల్ మందం ఏం చేస్తున్నట్టు ఆ కమిటీలో ఉన్న వాళ్ళంతా వేసుకుంటారు, భోజనాలకు వాళ్ళే వేసుకుంటున్నారు. నన్ను పెద్దగా అడిగినటువంటి సందర్భం లేదు. ఎక్కడైనా అవసరం ఉన్నటువంటి సందర్భంలో నేనే తెలుసుకొని ఫ్రెండ్స్ సహకారంతో, నాకున్నటువంటి ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళకు ఇచ్చాను తప్పిస్తే నా నుంచి నేను పోయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే నేను ఒక పెన్షన్ ఇప్పుడు. అట్లాగే నేను గతంలో అధ్యక్షునిగా 2 పర్యాలు పనిచేసినప్పుడు జీత నష్టంతో పనిచేసాను తప్ప నేను సంపాదించుకున్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే నేను ఎన్నికలకు వస్తా అని చెప్పి ఏదో పెట్టుబడిని నేను ఆ పని కూడా చేయలేదు. కనుక ఈ వాతావరణం చూసిన తర్వాత అనేక మంది ఫ్రెండ్స్ వాళ్ళే సపోర్టింగ్ వస్తూ ఉన్నారు. మొన్న నామినేషన్ వేసినటువంటి రోజు కరీంనగర్లో 10వ తారీఖు నాడు నామినేషన్ వేసినప్పుడు చాలా మంది వాలంటీర్గా ఎవరికి వాళ్ళే వెహికల్ తీసుకొని వచ్చేసి ఒక 5-6 కిలోమీటర్లు ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. మహిళలు వచ్చారు, అట్లాగే సీనియర్ సిటిజన్స్ మనకు పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఓటర్లంతా చాలా ఎక్కువ మంది వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మార్పు కావాలి. ఒకవైపు హైదరాబాద్లో వచ్చిందని తెలుసుకొని ఇప్పుడు మనం గెలవకపోయినట్టయితే మరొక ప్రమాదం వస్తుందేమో, పెట్టుబడిదారులు మళ్ళీ ముందుకు వస్తే నష్టం జరుగుతుంది ఈ వ్యవస్థ కానీ ఆలోచనతో వస్తున్నారు తప్ప నా డబ్బుతోని నేను వాళ్ళకి పెట్టడం ద్వారా మరి నాకు అంత శక్తి కూడా